మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుచున్నాను, గమనించండి. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనువు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఇక్కడ కొన్ని వారాలుగా మరి ఈ వాక్య ధ్యానంలో మనం ఉంటున్నాం. అయితే ఒక్కొక్కటిగా ఇందులో ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా వాటిని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. సంపూర్ణంగా ఈ బైబిల్ స్టడీలో ధ్యానం చేయాలని నా ఆశ. కానీ మరి ఆ ఆశ, మరి దేవుని వాక్యం సంపూర్ణంగా ధ్యానించాలన్న ఆశ ఉంది, కానీ అందులోనికి సంపూర్ణంగా వెళ్ళలేకపోతున్నాను. దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను. ఏది ఏమైనా దేవుడు నాకు అందించినటువంటి మేరలో ఈ వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి గత వారాల్లో మనము ప్రేమను గురించిన సత్యాన్ని మనం చదువుకున్నాం, విన్నాం. మరి ఈ దినం మన అంశం 9వ వచనం, సనువు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఇక్కడ ముఖ్యముగా మనకు కనిపించే పదం ఏమిటి? ఆతిథ్యము, హాస్పిటాలిటీ కదా. ఆతిథ్యము అంటే దైవ గ్రంథంలో నుంచే మనం నేర్చుకోవాలి. ఏదో లోకంలో నుంచి మనం నేర్చుకోవాలని ప్రయాసపడకూడదు, లేక ప్రయత్నించకూడదు. బైబిల్లో మొట్టమొదటి ఆతిథ్యం ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు అన్న విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, అబ్రహాము దేవుడైన యెహోవాను, ఆయనే నా ఎదుటికి వచ్చాడు అని తెలియకుండానే వారికి ఏం చేశాడు? ఆతిథ్యం అందించాడని భక్తుడైన పౌలు మనకు వ్యాఖ్యానకర్తగా కనపడతాడు. ఏది ఏమైనా ఆతిథ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత బైబిల్లో మనం గమనించినప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. ఆతిథ్యములో ఇంకొకటి ఇమిడి ఉన్నది. ఏంటి అది? ప్రేమ కూడా ఇమిడి ఉన్నది. ప్రేమ లేకుంటే ఒకరికి ఆతిథ్యం ఇవ్వట మన వల్ల కాదు కదా. ప్రేమించడం ద్వారానే ఒకరిని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాని మనం ప్రేమ లేకుండా పిలిచి ఏదో యాంత్రికంగా వాళ్ళు అనుకోవాలి అని, వారు ఏదో మన గురించి చెప్పుకోవాలని అనే ఉద్దేశంతో మాత్రం ఆతిథ్యం చేయడం మంచిది కాదు. అపోస్తలుడైన పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, తన సహోదరుల ఎడల వారు ఒకరి ఎడల ఒకరు ఆతిథ్యము చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఎలాంటి మాట చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. సనువు కొనకుండా, వాస్తవంగా మన ఇంటికి ఎవరైనా వస్తే వారి విషయంలో నేను ఇప్పుడే అలసిపోయాను, ఇక వారికి ఆతిథ్యం ఎలా చేయను అన్న సనుగు మనలో పుట్టే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రకాలైనటువంటి సనుగులు మనలో పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇంట్లో లేఖనం ఉండవు, మరి
ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా లేనప్పుడు వీరు వచ్చారే అన్నట్లుగా ఆలోచన చేస్తాం కదా. ఏది ఏమైనా దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉంటే వారికి తప్పకుండా వచ్చిన వారికి ఆతిథ్యము చేయగలము అన్న విషయాన్ని మనం మరవకూడదు. ఇక్కడ వితౌట్ గ్రూమ్లింగ్ అనే మాట మనం చూస్తున్నాం. అంటే సనువు కొనకుండా ఒకనికొకడు హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యము చేయాలి అన్నాడు. హాస్పిటాలిటీ అంటే పర్యాయ పదం కైండ్నెస్, వెల్కమ్ అని మనం గమనించవచ్చు. అంటే దయగలిగిన మనస్సు, అలాగే స్వాగతించే మనస్సు. అంటే ఎవరినైనా మన ఇంటికి వస్తే వారిని మనపూర్వకంగా స్వాగతించి సనుగులు లేకుండా ఆహ్వానించి వారికి ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి అన్నాడు. ఆతిథ్యము 2 రకాలుగా దైవ గ్రంథంలో కనబడుతుంది. అవి వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకటి, ఆతిథ్యం అంటే వచ్చిన వారికి భోజన సదుపాయాలే కాదు, ఇంకా ఏం కావాలా? అది మొదటిది. ఆ ప్రేమ లేకుండానే వారిని ఆహ్వానించలేము. భోజన సదుపాయమే కాకుండా వారికి ఒక నివాస స్థలం కూడా ఏర్పాటు అన్నది మనకు కనబడుతుంది. అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎక్కడికి వెళ్ళాడు? లాబాన్ దగ్గరికి వెళ్ళాడు కదా. లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన కూతురైన రిబ్కానే కదా, రిబ్కా ఏం చేసింది? నీళ్లు ఒంటెలకు పోసింది, సర్వీస్ చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. అంతేకాకుండా మా ఇంటిలో మీరు ఉండడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఏం చేసింది? ఇంటికి కూడా తీసుకెళ్ళింది. అంటే ఒకటి, వారికి ఆహారం పెట్టింది. రెండవది, వారికి ఏం చేస్తుంది? ఉండడానికి ఆ పూట వసతి కల్పించింది. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆతిథ్యంగా మనకు కనపడుతుంది. ఆతిథ్యం అంటే ఒక భోజనం పెట్టి వారిని పంపించడమే కాదు, వారికి పోతే లేక వారు వెళ్ళిపోతే ఈ సమయానికి ఏం జరుగుతుందో, ఏం ఇబ్బందులు వారికి ఎదురవుతాయో కూడా వాటిని ఆలోచన చేసి ఏం చేయాలి? వారికి వసతి కూడా కల్పించే వెసులుబాటు మనకు కల్పించే వారంగా ఉండాలి అన్న విషయాన్ని కూడా బైబిల్లో నుంచి మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఆదికాండంలో అబ్రహాము చేసినటువంటి ఆతిథ్యం ఎట్టిది అని మనం చూస్తే, దైవ గ్రంథంలో ఎన్నో ఆతిథ్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అబ్రహాము చేసినటువంటి ఆతిథ్యం ఎంత గొప్పది! మనం ఎవరికంటే వారికి ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాం చేస్తున్నాడు, ఆ గుడారపు దగ్గర ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఎండవేళ, అది కూడా కదా ఎండవేళ మనం ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుందాం, లేకపోతే ఎండ కాస్తుంది అని రెస్ట్ తీసుకుంటాం కదా. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అబ్రహాం ఏం చేశాడు? ఎవరైనా వస్తారేమో, వారికి ఆతిథ్యం ఇయ్యాలన్న ఆసక్తి అతనిలో ఎంతో బలంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకే ఆ బలాన్ని ఎలా చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే వారు వచ్చారు. అబ్రహాము నేల మట్టుకు వంగి వారికి నమస్కారం చేశాడు. 3వ వచనంలో అంటాడు, 18 ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. అంటే నా ఇంట్లో ఏం చేయాలి? మీరు భోజనం చేయాలి, మీరు ఉండాలి అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తరువాత మీరు వెళ్ళవచ్చును అన్నాడు. ఇక్కడ కొంచెము అనే మాట వాడాడు అబ్రహాం. కొంచెము కాదు, అక్కడ ఎంత? 3 మానికల పిండి, దాదాపు ఒక్కొక్క మానిక 8 సేర్లు ఉంటుందని కొంతమంది భక్తుల ద్వారా మనం విన్నాం. మనకైతే సంపూర్ణంగా తెలియదు, కానీ మానిక వచ్చేసి 8 సేర్ల పిండి అట. అలా అయితే 8 మూల 24 సేర్ల పిండి శారద చెప్తున్నాడు, కలిపి త్వరగా
సిద్ధం చేయాలి. ఆ శాలలోకి వెళ్ళి ఏం చేయాలి? ఒక దూడను తీసుకొని వచ్చి వధించి వారికి భోజన సదుపాయం త్వరగా అన్నాడు. ఏమన్నాడు? త్వరగా సిద్ధపరిచెను అనే మాట మనం చూస్తున్నాం. ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో తన మనస్సులో మనకు అర్థమవుతుంది. అంటే వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇయ్యాలని, వారెవరో తెలియదు, వారికి ఆతిథ్యం ఇయ్యాలన్న ఆసక్తి. పూర్వ దినాల్లో మనందరం ఎరిగి ఉంటాం. పెద్దవారం అంటే సత్రాలు ఏర్పాటు చేసేవారు దారి పొడుగున. మా ఊర్లో కూడా ఒక సత్రం ఉండేది. ఇప్పుడు అది కనుమరుగైపోయింది. ఎందుకంటే బాటసార్లు వచ్చి అందులో వసతి కల్పించుకునేవారు. అందులో ఉండి ఏ ఇబ్బందులు లేకుండా అందులో ఉండి వారు మరలా ఉదయం అయ్యేసరికి ప్రయాణమై వారి దారిని వారు వెళ్ళిపోయేవారు. అలాంటి స్థితి ఆ పూర్వపు దినాల్లో పెద్దలు ఆలోచన చేసి, ఎవరైనా బాటసారులు ఉంటారు అన్న ఆలోచన చేసి వారికి అలాగూ ఆతిథ్యములో భాగమైనటువంటి ఆ వసతి గృహాలను వారికి ఏర్పాటు చేసి ఉండేవారుగా మనం చూడగలుగుతాం. మరి నేను కూడా అలాంటి సత్రాలు చూశాను. మరి ఇప్పుడు లేవు, ఆ సత్రాలు కనుమరుగైపోయినాయి చాలా చోట్ల. ఏది ఏమైనా ఇక్కడ అబ్రహాము తన ఆతిథ్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గమనించవచ్చు. ఎలాంటిది అంటే వారెవరో తెలియదు. ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కాచుకొని ఉన్నాడు. వారు వచ్చిన వెంటనే ఏమన్నాడు? ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను. ఏం చేయాలి? దయచేసి కాళ్ళు కడుక్కో, ఈ చెట్టు కింద అలసట తీర్చుకో, కొంచెం ఆహారం నేను తెచ్చిస్తాను. ఏం చేయాలంటున్నా? తిని బలపరుచుకొని మీ ప్రాణంను బలపరుచుకొని మీరు సాగిపోవచ్చు అని వారిని బతిమాలుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము అలాగూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అయితే వారు అంటున్నటువంటి మాట మనం చూసినప్పుడు ఈ ఆతిథ్యం చేయటం వలన వచ్చినటువంటి యొక్క ఆశీర్వాదం ఏంటి అని మనం చూస్తే, చూడండి వారు ఏమంటున్నారు? 10వ వచనం, అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఏంటంట? సంతాన ప్రాప్తి. వారు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా ఈ శుభవర్తమానాన్ని వినగలిగే భాగ్యాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు కదా. దేవుడు ముందే చెప్పాడు 12వ అధ్యాయంలో, నేను చూపించే చోటికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని యొక్క మాట చొప్పున ప్రయాణమై వస్తున్నాడు. 75 సంవత్సరాల్లో తాను ప్రయాణం చేసి వచ్చాడు. 100వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుడి ప్రత్యక్షమై తన ఇంటిలో ఆతిథ్యం పుచ్చుకొని అబ్రహాముకు ఒక కుమారుని అనుగ్రహింపబడుట అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడే సాక్షాత్తు ఈ మాట పలికినట్లుగా మనం చూస్తాం. అందుకైనా మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాము అంటూ ఏం జరిగిందట? అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఈ విషయం వారు ఆలోచన చేసినప్పుడు వారు వృద్ధులైపోయారు. గర్భం ఉడిగినది అయిపోయినటువంటి శారాను మనం గమనిస్తాం. అందుకే శారా గుడారపు వెనకన ఏం చేసింది? నవ్వుకుంది. అందుకే శారా కుమారునికి ఏం పేరు పెట్టింది? నవ్వు అని పేరు పెట్టింది కదా, ఇస్సాకు అని పేరు పెట్టింది. సరే, ఏది ఏమైనా ఉన్నటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆతిథ్యం ఇచ్చుట ద్వారా, అది ఎలాగా ఆతిథ్యం? అందరూ చూస్తున్నారని ఆతిథ్యం కాదు, అందరూ ఏదో మనల్ని పొగడాలని ఆతిథ్యము కాదు. హృదయపూర్వకమైనటువంటి ఆతిథ్యాన్ని అందించి ఆశీర్వాదాన్ని పొందినటువంటి భక్తులను దైవ గ్రంథంలో ఎంతోమందిని మనం చూడగలుగుతాం. మన యొక్క జీవితాల్లో కూడా ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా పేతురు కూడా ఎందుకు నొక్కి ఒక్కానించి చెప్తున్నాడంటే, అదిగో ఆతిథ్యం ద్వారా ఆనందం ఉంది. కుమారుడికి వెళితే ఏముంది? ఆనందం వచ్చిందా లేదా శారాకు? అలా అయితే ఆనందం ఉంది ఆతిథ్యంలో కదా.
అంతేకాకుండా ఆనందంలో ఆతిథ్యంలో ఆశీర్వాదం దాగి ఉంది అని మనం గమనించవచ్చు. దేవుడు ఇన్ని గొప్ప మేళ్ళు మన ఎడల దాచి ఉంచాడు అన్న సంగతిని ఆ ఆతిథ్యంలో ఉన్నాయని ఇక్కడ అపోస్తలుడైన పేతురు తన యొక్క మాటల్లో ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనా ఆతిథ్యం, ఎలాంటి ఆతిథ్యం అన్నాడు? సనువు కొనకుండా ఆతిథ్యము చేయుడి అన్నాడు. అలాగే 19వ అధ్యాయంలో ఎవరు ఆతిథ్యం చేశారు? ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఆతిథ్యం చేశాడు. వారికి ఆతిథ్యం చేసిన తర్వాత లోతు ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణంలోంచి తప్పించబడుట అనేది మనం చూస్తాం కదా. తప్పించబడడానికి గల కారణం ఏంది? వారు వచ్చిన కారణాన్ని బట్టి వారు తప్పించబడ్డారు. ఆతిథ్యం ద్వారా మనకు వచ్చేటటువంటి మేలులు, ఆశీర్వాదాలు దైవ గ్రంథంలో ఎన్నో మనం చూడగలుగుతాం. చూడండి, ఎలాంటి ఆతిథ్యం చేయాలి అన్న విషయాలు కూడా దైవ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎలాంటి ఆతిథ్యం, ఎలాగో ఆతిథ్యం ఇవ్వాలి, ఎలాంటి మనస్సు కలిగి ఆతిథ్యం ఇవ్వాలి అన్న విషయాన్ని 12వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి అన్నాడు. ఎలాగ ఇవ్వాలంటే ఆతిథ్యం శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వాలి అట. అశ్రద్ధతో కాదు. శ్రద్ధ ఎప్పుడు ఉంటుంది? వారి ఎడల ప్రేమ ఉంటున్నప్పుడే మనకు శ్రద్ధ ఉంటుంది. ప్రేమ లేనప్పుడు మనం ఏదో పెడమొగం పెట్టుకొని చేయాలి అంటే చేయాలన్నట్టుగా చేసి వారిని సాగనంపుతూ ఉంటాం. కానీ అబ్రహాము యొక్క జీవితంలో, లోతు యొక్క జీవితంలో అలాంటి సంఘటనలు కనిపించవు కదా. ఏది ఏమైనా వారు హృదయపూర్వకంగా వారికి ఆతిథ్యం అందించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఏది ఏమైనా ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎలాంటి ఆతిథ్యం అందించాలంటున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని రోమా సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే నేటి దినాల్లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘంగా మన యొక్క వంతుగా లేక మన యొక్క బాధ్యతగా ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగి ఉండాలి. ఆ మనసు లేకుండా మనం సనుక్కుంటూ ఆతిథ్యం ఇస్తే అది మనకు ప్రయోజనకరంగా ఉండదు, అది మనకు ఆనందదాయకంగా ఉండదు, అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా దైవ గ్రంథంలో రాజులు 2వ గ్రంథంలో మనకు తెలుసు, అక్కడ ఎవరు కనపడతారు? సూనేమీయురాలు కనపడుతుంది. సూనేము పట్టణంలో ఒక సహోదరి ఉంది. అక్కడికి ఎలీసా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ సూనేమి పట్టణస్థురాలు ఘనురాలు అన్న మాట మనం చూస్తున్నాం. అంటే ఒక విధంగా ఆమె ఘనత పొందినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. అయితే ఎలీసా గొప్ప దైవజనుడని, ఒక ప్రవక్త అని గ్రహించి ఏం చేస్తుంది? భోజనముకు రమ్మని 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ సంఘటనను మనం గమనించవచ్చు. ఒక దినమందు ఎలీసా సూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ఇక్కడ మొదటిగా భోజన వసతి ఆమె ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ భోజన వసతియే కాకుండా రెండవది కూడా మనం ఆలోచించవచ్చు. ఏమన్నది? 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యుద్ధకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఏం ఆలోచన చేసినామే? ఒక చిన్న గది వారి ఇంటి మీద, లేక అక్కడ మాట చూస్తే
వారి గోడ మీద అన్నాడు కదా, మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అంటే వారి ఇల్లు ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. సరే, ఏది ఏమైనా ఆ గోడ మీద ఒక చిన్న గది ఎవరు కట్టించారు? ఎలీసాకు కట్టించారు. శూనేమీయురాలు, శూనేము పట్టణస్థురాలు. ఆ పేరు రాయబడలేదు, గనురాలు అని రాయబడి ఉంది. ఈ శూనేము పట్టణంలో ఆమె నివాసం ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే భక్తిగల దైవజనుడని ఎలీసాను ఎరిగి అతనికి భోజనం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఆ దారిన వచ్చు పోచున్నప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. అంటే ఆ ఇంటిలో ప్రేమ ఉంది, వారికి ఆ యొక్క ఆతిథ్యం ఇస్తున్నామన్న ఆనందం వారిలో ఉంది అని మనం గమనించవచ్చు. అంతేకాకుండా వారు ఒక నివాసం లేక వసతి గృహాన్ని ఆ యొక్క ఎలీసాకు కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. వారు మరి భార్యాభర్తలు ఇరువురు కలిసి వారు అక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ నివాసం ఏర్పాటు చేయడం ద్వారా ఒక అవకాశం వారికి దొరికింది. ఏంటిది? అబ్రహాము లాగని శారా లాగని వారు కూడా వృద్ధులైపోయారు, సంతానం లేదు. సంతానం లేదని మరి ఏమి కావాలని ఆమెను కోరుకో అని అన్నప్పుడు ఆమె ఏం కోరలేదు. కానీ గెహజీ ఎలీసాతో చెప్పినప్పుడు గెహజీ ఎలీసాతో చెప్పి మరి ఆమె 17వ వచనంలో పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీసా తనతో చెప్పిన కాలమున కుమారుని కనును. ఆ పై వచనాల్లో నీకు ఈ ఏట అన్నాడు కదా, ఏమన్నాడు? మరుసటి ఏట ఏం కలుగుతాడు? 16వ వచనంలో మధ్య ఎలీసా మరుసటి ఏట ఈ ఋతున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పి అనెను అనే మాట మనం చూస్తున్నాం. అక్కడేం వారు ఆశ్చర్యపోయారు. నేను గర్భం ఊడిన దాన్ని ఎందుకు ఇలాగ నన్ను అంటున్నావు అన్నట్లుగా, అబద్ధమాడుతున్నావు అన్నట్లుగా ఎలీసాను ఆ యొక్క శూనేమి పట్టణస్థురాలు అన్నది. సరే, ఏది ఏమైనా ఆమెకు కుమారుడు అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆతిథ్యం ద్వారా ఈమెకు కూడా ఏం కలిగినాడు? కుమారుడు లేక సంతానం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. తదుపరి ఆమెకు కుమారుడు కలిగిన కొన్ని దినాలకు కుమారుడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయిన కుమారుని తిరిగి ఏం చేస్తాడు? ఎలీసా బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే రెండవదిగా తిరిగి తన కుమారుని బ్రతికింపజేసినట్లుగా ఎలీసా ద్వారా మనం చూస్తున్నాం. అలా అయితే ఆతిథ్యం ద్వారా తన కుమారుని పోగొట్టుకున్న కుమారుని తిరిగి ఏం చేసింది? పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రాజులు 2వ గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం మొదటి నుంచి కొన్ని వచనాలు గమనిస్తే ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి స్త్రీ ఆ శూనేము పట్టణస్థురాలు ఎక్కడుంది? శూనేము పట్టణంలో ఉంది. ఏదేమైనా ఆ యొక్క ప్రాంతంలో ఏమొచ్చిందట? కరువు వచ్చింది, క్షామం వచ్చింది. క్షామం రాబోతుంది అని ఇక్కడ మాట మనకు కనబడుతుంది. కాబట్టి 7 సంవత్సరముల దేశంలో క్షామం కలగబోతూ ఉంది. ఏం చేయాలి నువ్వు? ఏమన్నాడు అక్కడ? క్షామం కలుగునని చెప్పి నువ్వు లేచి 8వ అధ్యాయం 1వ వచనం మధ్య భాగంలో నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరంలో అక్కడ వాసం చేసిను అనే మాట మనం చూస్తున్నాం. దైవజనుడు ఆమెకు ఎందుకు సహాయం చేస్తూ వస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆమె ప్రేమ కలిగినది. అతడు వస్తే నివాసం చేయడానికి ఒక వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా దైవ నిర్ణయంలో జరుగుతూ ఉంది. ఏదో ఆమె చేస్తే నేను చేస్తున్నాను అన్నట్లుగా కాదు, కానీ ఇది దేవుని ద్వారా వారికి కలిగిన ఆనందం, వారికి కలిగిన ఆశీర్వాదం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇదంతా కూడా దేవుని ద్వారానే వారికి కలిగిందని మనం చూస్తున్నాం. అందుకే దేవుడైన యెహోవా
క్షామకాలమును రప్పింపబోచున్నాడు. ఏం చేయాలి? ఈ కాలంలో నీవు తప్పించుకోవాలంటే ఏదో ఒక చోటుకి వెళ్ళాలి. అది ముందుగానే దైవజనుడైన ఎలీషాకు దేవుడే తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క శూనేమి పట్టణస్థురాలు కాపాడబడుటకై ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ నివాసం 7 సంవత్సరాలు ఉండి అక్కడ తన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మూడవదిగా కరువులో కాపాడబడిన శూనేమి పట్టణస్థురాలు. మొదటిగా సంతానం పొందిన శూనేమి పట్టణస్థురాలు, అలాగే చనిపోయిన కుమారుని తిరిగి పొందిన శూనేమి పట్టణస్థురాలు, అలాగే కరువులో కాపాడబడిన శూనేమి పట్టణస్థురాలు. ఈ మూడు ఇలాగూ ఆమెకు కలిగినటువంటి ప్రయోజనాలుగా మనం చూడవచ్చు. దేని ద్వారా? ఆతిథ్యమిచ్చుట ద్వారా. అపోస్తలుడైన పేతురు ఆతిథ్యానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క పేతురు యొక్క పత్రికలో రాయించాడంటే ఇవన్నీ సంగతులు పేతురుకు తెలిసి ఉండాలి కదా. అందుకే ఆతిథ్యమిచ్చుట ద్వారా దేవునిలో ఆనందం, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్న భక్తులందరినో మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము కలిగినటువంటి ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం కదా, మనందరికీ తెలుసు. ఎలాంటి ఆశీర్వాదం? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. ఈ ఆశీర్వాదం గొప్పది కాదా? దేవుడే ఈ సంగతులన్నీ జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆయన ప్రణాళికలో ఏర్పాటైనటువంటి సంగతిని మనం గమనించాలి. చూడండి, అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఆ మాట ఇక్కడ మనం ఈ వచనాల్లో పౌలు అంటున్నటువంటి మాట మనం చూస్తే చూడండి, 35వ వచనం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవల్లనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. వాస్తవంగా మనం ఇంతవరకు చదువుకున్నటువంటి మాట ఏంటంటే సనువు కొనకుండా ఏం చేయాలి? ఆతిథ్యము చేయాలి అన్నాడు. మనం ఎక్కువగా ఏం చేస్తాం? ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడం, ఆతిథ్యము పొందడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాం. నిజమేనా? ఎవరింటికైనా వెళ్తే వారు మనకు మంచి భోజన పదార్థాలు లేక ఏవైనా ఇవ్వడానికి మనం ఆలోచన చేస్తుంటాం, సర్వసాధారణం. కానీ మనం ఇవ్వడానికి వస్తే ఏం ఆలోచన చేస్తాం? కొంచెం ఏదో మనసులో అలజడి రేగినట్టుగా, సనుగులతో ప్రారంభమవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాంటిది వద్దు అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చుట్లో ఉన్నటువంటి ఆనందం, అదిగే ప్రభువుల వారు కూడా అన్నాడు. ఏమన్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. ధన్యము అంటే ఆనందం. ఇచ్చుటలో ఉన్నటువంటి ఆనందం పుచ్చుకొనుటలో లేదు అన్న విషయాన్ని ఇక్కడ ప్రభువు నొక్కి ఒక్కానించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే సనువు కొనకుండా ఎవరైనా కావచ్చు మన ఇంటికి వచ్చిన వారిని ఆహ్వానించి, అది ఎలాగా ఆహ్వానించాలి? ప్రేమతో ఆహ్వానించాలని. ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనకు కలిగేటటువంటి భాగ్యం ఎలాంటిదంటే అది చెప్పుకోలేనంత ఆనందం మనలో ఉండిపోతుంది. అంతేకాకుండా దేవుడు దాని వెనకాల మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం అది ఉన్నతమైనది అని మనం చూస్తున్నాం. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, లోతు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. లోతు తప్పించబడటం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమైనా కలిగిందా అని మనం దాని వెనకాల చూడాలి. లోతు తప్పించబడటం ద్వారా మన ప్రయోజనం ఏంటి? నేటి దినాల్లో ఏం లేదా? సరే, లోతు ద్వారా వచ్చిన సంతానం ద్వారా మనకు ప్రయోజనం ఉందా లేదా? ఏమ్మా
ఆ? లోతు సంతానం ఎవరు? మోయాబీలు. మోయాబీల్లోంచి ఎవరు వచ్చారు? మరి ఏ ప్రయోజనం లేదంటారు. సరే, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో మనం ఆలోచన చేయాలి. ఇది గొప్ప ప్రణాళిక. నువ్వు తరంగావు, నేను తరంగా, నేను పనికిరాను అని కాదు. దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఎవరు నేను ప్రయోజకురాలని కాదు, నేను ప్రయోజకుని కాదు అని అనుకోవడం చాలా తప్పు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఆయనకు తెలుసు. ఆయనకు లోబడి మాత్రం నడుచుకోవాల్సిన బాధ్యత, భారం మనదే. కనుక ఇక్కడ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అలా అయితే మనము ఏం చేయాలి? చేవారంగా ఉండాలి. ఎక్కువగా మనం ఏం చేస్తాం? ఎక్కువగా పుచ్చుకుంటూ ఉంటాం. మీరే కాదులేండి, నేను కూడా. నేనేం గొప్పవాడిని కాదు, పైనుంచి వచ్చిన వాడిని ఏం కాదు. సరే, ఏది ఏమైనా మనం ప్రయత్నం చేద్దాం. మన యొక్క జీవితంలో ఈ విషయాలను ఏం చేయాలి? పరిగణలోనికి తీసుకుని వచ్చి పని చేయడానికి ప్రారంభిద్దాం. ఎందుకంటే దేవుడు ఆతిథ్యం వెనకాల ఉంచినటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, అది మన హృదయ ఆనందము కావచ్చు, అదంతా కూడా మనం పొందుకోగలుగుతాం. ఈ సత్యాలను వెల్లడి ఎందుకు మనం చేసుకుంటున్నామంటే, ఆతిథ్యము అన్న ఆ పదాన్ని బట్టి అపోస్తలుడైన పేతురు ఎందుకు అక్కడ ప్రస్తావించాడు అన్న విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే పేతురు బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఆ యొక్క భక్తుల యొక్క జీవితాల్లో జరిగిన సంఘటనలు గుర్తెరిగే ప్రభువు యొక్క శిష్యుడిగా ప్రభువు చేసినటువంటి మేలును బట్టి కూడా మరి ఆ ప్రభువే ఈ మాట అన్నాడు కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. అలా అయితే ఆతిథ్యం ఇచ్చుట ధన్యమని తెలుసుకున్నటువంటి పేతురు ఈ మాట పలుకుతున్నట్లుగా మనము గమనించవచ్చు. ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం అపోస్తలుడైన పౌలు పలికినటువంటి మాట, అబ్రహాము గురించిన మాట మనం చూస్తాం కదా. 13వ అధ్యాయంలో మొదటి వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అన్నాడు. అంటూ ఆతిథ్యము చేయ మరువకుడి. ఎప్పుడు ఆతిథ్యం చేస్తాము అన్న ఆలోచన మనం ఇక్కడికి వస్తుంది. ఎప్పుడు ఆతిథ్యం చేయగలుగుతాం? రైట్. ప్రేమ నిలవరంగా ఉండాలి. ఎవరి మీద? మన ఇంటి వారి మీద ఉండొచ్చు, మంచిదే. మన బంధువుల మీద ఉండవచ్చు, మంచిదే. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి మనతో ఉన్నటువంటి సహోదరులు కావచ్చు, వారి మీద కూడా మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి అన్నాడు. అలాంటి ప్రేమ కలిగి ఎలా ఉండాలట? నిలువరముగా ఉండాలి అన్నాడు. అంటే నిలకడగా ఉండాలి, అది కదల్చబడనిగా ఉండాలి అన్నాడు. మనం ఏం చేస్తాం? ఒకరు మనకు ఏదైనా సాయం చేస్తే వారి మీద ప్రేమ చూపిస్తాం, సహాయం చేయకపోతే ద్వేషిస్తాం. ఇది మనలో ఉన్నటువంటి ప్రేమ కదా. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సహోదర ప్రేమను గురించి వివరిస్తూ అది నిలవరముగా ఉండనీయుడి అంటూ ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. ప్రేమ నిలవరంగా ఉండాలి, ఆతిథ్యము చేయాలి. ప్రేమ లేకుండా ఆతిథ్యం చేస్తే ఆ ఆతిథ్యానికి ఆనందం లేదు, ఆ ఆతిథ్యానికి ఆశీర్వాదం లేదు అన్న విషయాలను మనం గుర్తుంచుకోవాలి. అందుకే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. దానివలన ఏం జరిగిందో చెప్తున్నాడు చూడండి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అన్నాడు. ప్రేమ కలిగి వారు ఆతిథ్యం చేశారని ముందే చెప్పారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ప్రేమ కలిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అందుకే ఈ మాట రాస్తున్నాడు. లేకపోతే ఊరికి మీరు ప్రేమ కలిగి ఉండండి, నేను ప్రేమ కలిగి ఉండను, మీరు మాత్రమే కలిగి ఉండండి, మీరు మాత్రమే ఆ సేవ చేయండి అని చెప్పినవాడు కాదు పౌలు. అలాగే పేతురు కూడా భక్తుల జీవితాల్లో చూపించి
ఇలాగ ఉండండి అని అబ్రహాము లోతు చూపించారు. శూనేమి పట్టణాస్తురాలు కూడా చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారి దగ్గరికి నేను వెళ్ళలేదు. కానీ మన ప్రభువు యొక్క ప్రేమ ఎటిదో మనం గుర్తుపెట్టుకుంటే మన యొక్క ప్రేమ ఇతరుల ఎడల కూడా నిలవరంగా నిలకడగా ఉంటుందని మనం గ్రహించాలి. ప్రభువు ప్రేమ మనం గుర్తుంచుకోకపోతే ప్రభువు మనకు చేసిన ప్రేమ ఎట్టిది? ఆ కలువరిశిలలో ఒక్కగానొక్క బలిగాను అర్పణగాను ఆయన ఎలా అర్పించుకున్నాడు? యెరూషలేము వీధుల్లో భయంకరమైనటువంటి ఆ యొక్క కొరడా దెబ్బలు ఎవరు కొట్టారు? బాషాను దేశంలో ఉన్నటువంటి బలమైన యోధులు అన్నారు కదా. వారిని ఏమన్నారు? వృషభములు అన్నారు. బలమైన వృషభములు, ఎద్దులతో పోల్చారు. అంటే ఎద్దుకు మనిషికి ఎంత బలం ఉంటుంది? ఎద్దుకు బలం ఎక్కువ ఉంటుందా మనిషికి ఎక్కువ ఉంటుంది బలం? ఎద్దుకే బలం ఎక్కువ. అలాగైతే ఎద్దు కలిగినటువంటి బలం వారికి కలిగి ఉందని అక్కడ ప్రస్తావించడం జరిగింది. అలా అయితే వారు ఎంతగా ప్రభువును ఆయన వీపు మీద కొట్టి ఉంటారో మనందరికీ తెలుసు. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు పడుతుంటే వారు ఆ కొరడాను లాగుతుంటే అవి ఎలా కనబడ్డాయంట? నాగడి చాళ్ళ వల్లే కనబడ్డాయి అని బైబిల్లో చూస్తున్నాం కదా. అవి నాగడి చాళ్ళ వల్లే ఉన్నవి అన్న. మన దేహంలో ఎముకలు ఎన్ని ఉన్నాయి? 206. సరే, అవి కాస్త తగ్గిపోతూ వచ్చాయి. మొదటగా చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే గర్భంలో ఉన్నప్పుడు కొన్ని ఎముకలు ఎక్కువే ఉంటాయి. అవి 206కు చేరిపోతాయి. ఈ ఎముకలన్నీ కూడా ఆయనలో ఏమంటాయి కనిపిస్తున్నాయని ఒక మాట చెప్పాడు. అంటే అంతగా ఆయన దేహాన్ని చీల్చారు. ఎందుకు ఇదంతా? ఇలా పాపాలన్నీ క్షమించయ్యా అని నోటి మాటతో అంటే సరిపోదా? మనం పాట పాడుకుంటుంటాం కదా. ఏం పాట? మాటతో పాప క్షమాపణ చేయక ఏం చేశారంట? ప్రాణము సిలువలో దారపోసిను. ఎంత గొప్ప భాగ్యం మనకు! రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యమని దైవగ్రంథమైన బైబిల్ తెలియజేస్తాం. అలా అయితే అది ఎలాంటి రక్తం అని మనం చూస్తే ఎడ్ల ఎక్కువ కోడలు ఎక్కువ గొర్రెల ఎక్కువ రక్తం కాదు. అది ఎవరైతే మానవుని మీదకి శాపాన్ని లేక ఆ యొక్క చట్టాన్ని వ్రాసి ఉంచారో ఆ వ్యక్తి బలి కావాలని దైవగ్రంథమైన బైబిల్ తెలియజేస్తాం. మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యమని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. అలా అయితే ఆ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యమై ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడుగా ఉండాలి? బలి చేసేవాడు ఎలాగ ఉండాలి? పవిత్రుడిగా, నిర్దోషిగా ఉండాలి అని మనం పొట్లిని లేక గొర్రెను అర్పించేటప్పుడు తోక కట్ చేయకూడదు, చర్మం బొచ్చు కత్తిరించకూడదు, చెవు కూడా ఒక్కబడకూడదు, కాలు కుంటకూడదు, మూతి వంకరగా ఉండకూడదు. ఎలా ఉండాలా? బాగా ఉండాలి. అలా అయితే అవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో కనబడతాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 కదా. పవిత్రుడు ఆయన, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన ఎలాంటి వాడు? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుని ద్వారా పాప క్షమాపణ జరిగేది. అలా అయితే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ప్రధాన యాజకుడిగా మనకు సరిపోయిన వాడుగా, చాలిన వాడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపం భరించుటకే కదా, మనల్ని ప్రేమించటం బట్టియే కదా ఆయన ఇంత బాధ, ఇంత గాయాలు పొంది ఆ కలువరిశిలలో మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. మనల్ని ప్రేమించడం ద్వారా భక్తుడైన యోహాను అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. ఎంత ప్రేమించాడు? ఆ కలువరిశిలలో తన చేతులను చాపి నా బిడ్డల కొరకు ఇదిగో నా చేతులు ఆ యొక్క కొయ్యకు అప్పగిస్తున్నాను, మేకులతో కొట్టండి అని అప్పగించుకున్నాడు. తన దేహాన్ని అప్పగించుకున్నాడు కదా, తన తలను అప్పగించుకున్నాడు, తన పాదములు అప్పగించుకున్నాడు, సమస్తమును ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు ఇదంతా? ఆయన మన ఎడల చూపిన ప్రేమ, ఆయన మన ఎడల చేసిన త్యాగం కదా. అలా అయితే
ఆయన ప్రేమను మనం గుర్తుంచుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? సహోదరుల మీద మన ప్రేమ సన్నగిలిపోతుందా? నిలవరంగానే ఉంటుందా? ఆలోచన చేద్దాం. అందుకే ప్రభు ప్రేమను కలిగిన వాడిగా అపోస్తలుడైన పేతురు ఆ మాటను రాసినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆతిథ్యము చేయమరు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాలంటే ఆతిథ్యము చేయాలి. అంతేకాకుండా గొప్ప ఆతిథ్యం నీకు నాకు మనందరికీ పరలోకపు తండ్రి ఒక ఆతిథ్యం కలుగజేయబోతున్నాడు. ఏంటి ఆతిథ్యం? ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఒకప్పుడు లోకంలో ఉన్నాంలేండి. అప్పుడు ఏం చేశాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎక్కడ విశ్రాంతి? తానుండే స్థలంలో కదా, తాను నివాసం చేసే స్థలంలో మనకు కూడా నివాసాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగైతే ఇది అన్నిటి ఆతిథ్యాల కంటే గొప్పది కాదా? మన ఎడల చేసినటువంటి ఈ ఆతిథ్యం ఎంత ఉన్నతమైందో ఆలోచించేద్దామా? అలా అయితే మనం ఇచ్చే ఆతిథ్యం ఎంత? దాని ముందర మనం ఆలోచన చేసినప్పుడు చాలా కొద్దిగా ఉంది. కానీ పేతురు యొక్క ఆలోచన, అతని భావన ఏంటి అంటే, లోకంలో ఉన్నటువంటి మీరు ఒకరికి ఎడల ఒకరు ఆతిథ్యం చేసుకోండి, ప్రేమ కలిగి అది కూడా ఆతిథ్యం చేసుకోండి. ఆతిథ్యంలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం పొంది ధన్యులు కావాలని అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో మాట్లాడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మన జీవితాల్లో కూడా దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే ఫలితాలు మనం చూసాం ఆయా భక్తుల జీవితాల్లో. అలా అయితే మనం కూడా ఈ ఫలితాలు పొంది ప్రభు మనకు గొప్ప వసతిని కలుగజేశాడు కదా పరలోకంలో. ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో పరలోకంలో మనల్ని కూర్చుండబెట్టెను అన్నాడు. ఎవరమని? నీవు నేను మనందరం ఎవరమని మనల్ని కూర్చుండబెట్టాడు. అంత పరిశుద్ధ స్థలంలో మనం కూర్చోవాలంటే అర్హులమేనా? మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? హృదయాన్ని శోధించుకున్నామా? ఎప్పుడూ శోధించుకోలే. ఏదో వచ్చాం, మన ఇష్టానుసారంగా మనం కొనసాగుతున్నామేమో. దేవుని ఇష్టానుసారంగా కొనసాగడానికి దేవుడు లోకంలోంచి, పాపంలోంచి, శాపంలోంచి మనను పిలిచాడు. అలా అయితే మన సహోదర ప్రేమలు, సహోదరులు కావచ్చు నిలబరమైనటువంటి ప్రేమ కలిగి ఈరోజు నేర్చుకున్నటువంటి మాట ఏంటి? ఆతిథ్యం. అటు ఆతిథ్యంలో మనం అందరం ముందుకు సాగుదాం గాక. దేవుడు తన మాటలు దీవించును గాక.